క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద కొత్త టీపీసీసీ ఎవరు అన్న చర్చ మీమాంసా ఇటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్ల తర్వాత అమెరికా టూర్ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ 6 మంత్రుల పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి కొత్త టీపీసీసీ ఎవరు కాబోతున్నారు? మరి రేవంత్ రెడ్డి మదిలో ఎవరున్నారు? సోనియా గాంధీకి ఏఐసీసీకి సత్సంబంధాలు ఎవరికి ఉన్నాయి? రాహుల్ గాంధీ ఇక్కడ గాంధీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా దగ్గరగా ఉన్నారా? మరి ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ కొత్త టీపీసీసీ నిజంగానే ఒకవేళ సబ్జెక్ట్ ఉన్న నేత వస్తే ఎలా ఉంటుంది, లేదు అంటే డమ్మీ క్యాండిడేట్ పెడితే ఎలా ఉంటుంది? మరి ఎవరి మధ్యలో ఎలాంటి చర్చలు ఉన్నట్టు ఎట్లా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మధ్యలో కొత్త పీసీసీ మాత్రం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తూ ఉంది. మరి బలరాం నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ సామాజిక వర్గాలుగా చూస్తే పీసీసీ రెడ్డి సామాజిక వర్గానికి, ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. మరి ఇక్కడ బలరాం నాయక్ను తీసుకుంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత. 3 టాప్ పొజిషన్స్ కూడా ఇటు రెడ్డి, ఓసీ, ఇక్కడ ఎస్సీ ఎస్టీలతోనే ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ బలరాం నాయక్ను ఒకవేళ టీపీసీసీ చీఫ్గా కేటాయిస్తే. మరి బీసీల పరిస్థితి ఏందని ఇప్పటికే బీసీ ఉద్యమకారులు కావచ్చు, బీసీ న్యాయవాదులు కావచ్చు, బీసీ కుల సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు బీసీ లీడర్లంతా. కాంగ్రెస్ ఎందుకో బీసీలకు కొంచెం దూరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి కొత్త టీపీసీసీ రేస్లో బీసీ లీడర్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టు గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఒక మీమాంస ఒక వార్త మాత్రం చక్కర్లు కొడుతూ ఉన్నది. మరి బీసీ లీడర్లు కాదని మళ్ళీ వేరే సామాజిక వర్గానికి అడ్లూరి లక్ష్మణ్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా టీపీసీసీ చీఫ్గా నియమితులైనట్టు కొంచెం సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం ఇంకా లేనప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ను ఒకవేళ పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ, మళ్ళీ పీసీసీ చీఫ్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి వెళ్తే ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏదైతే ఉంటుందో, ఈ కుల సమీకరణాలు ఏదైతే ఉంటుందో ఇది కలిసి వచ్చే అవకాశాలు లేనట్టు తెలుస్తూ ఉంది. మరి అడ్లూరి లక్ష్మణ్ అన్న పేరు మాత్రం కన్ఫర్మ్ అయినట్టు. సరే, ఇప్పుడు బలరాం నాయక్ అయినా అడ్లూరి లక్ష్మణ్ అన్న అయినా ప్రజాకోణంలో ఉండేవాళ్ళు, ప్రజల మనుషులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సామాజిక సమీకరణాలు అన్నది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తూ ఉన్నది. ఇటు మధు యాష్కి గౌడ్ మాజీ ఎంపీ నిజామాబాద్, మొన్న ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత. మధు యాష్కి గౌడ్కు ఏఐసీసీ నేతలతో చాలా సత్సంబంధాలు ఉన్నమాట అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో ఆయన టికెట్ ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరు కన్ఫర్మ్ చేయకపోతే 6 నెలల ముందే నేను ఎల్బీ నగర్లో పోటీ చేస్తున్నా, టికెట్ నాకే వస్తుంది, రెడ్డి సామాజిక వర్గ నేతలకు కాదని కూడా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత టికెట్ తెచ్చుకున్నాడు ఎల్బీ నగర్లో. చాలామంది మధు యాష్కి గౌడ్ది నిజామాబాద్ అనుకుంటారు, కానీ ఆయన పుట్టి పెరిగింది హయత్ నగర్లో. సో ఆ ఉద్దేశం కొద్ది ఎల్బీ నగర్ టికెట్ అడిగిండు, దురదృష్టవంతు ఓడిపోయిండు. ఒకవేళ గెలిచి ఉంటే మంత్రివర్గంలో చోటు వచ్చేది. మధు యాష్కి గౌడ్కి టీపీసీసీ చీఫ్గా అవకాశాలు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇటు సోనియా గాంధీ మధ్యలో కానీ, రాహుల్ గాంధీ మధ్యలో కానీ, ప్రియాంక గాంధీ మధ్యలో కానీ, ఇక్కడ ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ కానీ వీళ్ళందరి అండదండాలు మాత్రం మధు యాష్కి గౌడ్కు ఉన్నట్టు మాత్రం సమాచారం అందుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎస్టీకి కానీ ఎస్సీకి కానీ ఇవ్వాలన్న ఒక చర్చ మాత్రం పెట్టినట్టు తెలుస్తూ ఉంది.
మరి బీసీలు ఇప్పటికే అన్టచబుల్గా ఉంటున్నారు రాజకీయాలల్లో. కాంగ్రెస్కి బీసీలు దూరమవుతున్న నేపథ్యం కూడా ఉంది. ఓవరాల్గా చూస్తే ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోతూ ఉన్నారు కాంగ్రెస్లో బీసీలు. మరొక రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఒక బీసీ ఉంటే తప్పేముంది? మధు యాష్కి గౌడ్కు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు మాత్రం తెలుస్తూ ఉంది. అధిష్టాన వర్గ పెద్దల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన మధు యాష్కి గౌడ్ ఇక్కడ మాత్రం రాష్ట్ర నేతలతో మాత్రం కలవలేకపోతూ ఉన్నారు. రాష్ట్ర నేతలు మాత్రం మా సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉండాలి, లేదంటే మేము చెప్పిన నేతనే ఉండాలి, మేము ఎట్లా చెప్తే అట్లా ఈయన నేతనే ఉండాలి అని కోరుకుంటున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక రీసెంట్లీ ఎమ్మెల్సీగా అయిన మరో గౌడన్న, మరి ఆ గౌడన్నకు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఆయనకు కూడా మంచిగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా టీపీసీసీ చీఫ్గా ఎవరు ఉండబోతున్నారనే ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇట్లు అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ మధు యాష్కి గౌడ్ మధ్యలో కొంత సమాచారం అయితే ఇద్దరి మధ్యలో పోటీ ఉంది అన్న ఆ చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఏది ఏమైనా మహేష్ కుమార్ గౌడ్ కూడా వస్తుంది. రీసెంట్లీ ఎమ్మెల్సీగా ఎన్నికైండు మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ చీఫ్ వస్తుందన్న ఆ చర్చ నేపథ్యంలో ఎక్కువగా మధు యాష్కి గౌడ్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్కి వస్తుంది అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. బీసీ సామాజిక వర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్లో బలోపేతం చేయాలి. మధు యాష్కి గౌడ్కి ఒకవేళ పీసీసీ చీఫ్ ఇస్తే సౌమ్యుడిగా ఉంటారు, అందరితో మంచిగా ఉంటాడు. ఈ పోకిళ్ళు కొట్టే బ్యాచ్ కాదు అయినది, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తారు. మరి మధు యాష్కి గౌడ్కే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసినప్పటికీ రాష్ట్ర నేతల నుంచి మాత్రం అంగీకారం రావట్లేదు అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఐదుగురిట్లో అదృష్టవంతులు ఎవరు? తెలంగాణ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడయ్యే అదృష్టవంతులు ఎవరు అంటే చివరిగా మధు యాష్కి గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఆయనకు మళ్ళీ చెక్ పెట్టాలి అంటే ఇటు అడ్లూరి లక్ష్మణ్కి అవకాశాలు ఇస్తే ఇంకా బెస్ట్ అన్న ఒక చర్చ నడుస్తుంది. కాకపోతే సామాజిక సమీకరణాలు కలవకపోతే బలరాం నాయక్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. బట్ ఎక్కువగా మాత్రం మధు యాష్కి గౌడ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఇక 2-3 రోజులలో ఈ ఫైనల్ కూడా అవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బలరాం నాయక్ అన్న ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు మహబూబాబాద్కి, అడ్లూరి లక్ష్మణ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, విప్గా ఉన్నారు. సో పదవులు ఉన్న వాళ్ళకే డబల్ పదవులు ఇచ్చే కన్నా పదవులు లేకుండా ఓడిపోయిన నేతలకు కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధత కలిగిన నేతల కోసం ఇవ్వాలి అనుకుంటే మాత్రం మధు యాష్కి గౌడ్ అన్న వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. నిజంగా మధు యాష్కి గౌడ్ టీపీసీసీ అవుతే కొంతమేర గౌడ సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఆయనకున్న పరిచయాలు సౌమ్యుడి కాబట్టి అందరినీ కలుపుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఢిల్లీ వర్గాల్లో మాత్రం మధు యాష్కి గౌడ్ పేరు విస్తృతంగా వినిపిస్తూ ఉన్నది. తెలంగాణ చర్చల్లో, తెలంగాణ రాజకీయాల్లో మాత్రం బలరాం నాయక్ పేరు వినిపిస్తూ ఉంది. ఇటు రేవంత్ రెడ్డి అండదండలతో చూద్దాం మరి అక్కడ కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలు గెలుస్తారా, రాష్ట్రంలో ఉన్న మన నాయకులు గెలుస్తారా అంటే ఎవరు గెలిచినా అంతా ఒకే పార్టీ కాబట్టి మధు యాష్కి గౌడ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సరే, పీసీసీ చీఫ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది మనకు విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రమే ఈ వార్త చెప్పడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.